జర్మన్ అకాడమీ. నేను భరత్ కుమార్. గత 8 ఏళ్ళుగా జర్మన్ టీచ్ చేస్తున్నాను. సో ఫస్ట్ జర్మన్ గురించి మనకు స్టార్టింగ్ బేసిక్స్ ఏం నేర్చుకోవాలి జర్మన్లో, జర్మన్ నేర్చుకుంటే ఉపయోగాలు ఏంటి. సో జర్మన్లో బేసిక్గా 6 లెవెల్లు ఉంటాయి. A1, A2, B1, B2, C1, C2 అని మొత్తం మీకు 6 లెవెల్స్ ఉంటాయి. సో ఇందులో A1, A2 బేసిక్ లెవెల్ అనమాట. C1, C2 B1, B2 మీకు ఇంటర్మీడియట్ అండ్ C1, C2 అడ్వాన్స్ లెవెల్. సో జర్మన్ నేర్చుకోవడం వల్ల ఏంటి ఉపయోగాలు అంటే, ఫస్ట్ థింగ్ మీకు జర్మనీలో చదవాలనుకుంటే అంటే హైయర్ స్టడీస్ అనమాట. సో జనరల్గా మాస్టర్స్ చేసే వాళ్ళకి ఫ్రీ ఉంటుంది. మ్యాక్సిమం పబ్లిక్ యూనివర్సిటీస్, చాలా యూనివర్సిటీస్ ఫ్రీ ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్ లో ఫీజు తీసుకుంటారు అనమాట. ఎప్పుడు మీకు జర్మన్ అట్లీస్ట్ మీకు A1 అండ్ A2 లెవెల్ తెలుసుకుంటే మీకు జర్మన్ అనేది మీకు ఒక అడ్మిషన్ సులభంగా దొరుకుతుంది యూనివర్సిటీస్లో జర్మనీలో. యాజ్ వెల్ యాజ్ కొన్ని యూనివర్సిటీస్లో పే చేయాల్సి వస్తుంది. అందులోనూ లో ఫీజు ఉంటుంది, ఎందుకంటే బేసిక్ జర్మన్. అలా లేదంటే అక్కడ కూడా మీరు వన్స్ అక్కడ వెళ్ళిన తర్వాత మీకు జర్మన్ లాంగ్వేజ్ అనేది జర్మనీలో యూనివర్సిటీస్లో మీకు చెప్పిస్తారు, అది కూడా మీకు ఉంటుంది. సో B1, B2 గనక మీకు నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు కొన్ని కంపెనీస్, కొన్ని ప్లేసెస్లో మీకు C1 కూడా అడుగుతారు, జస్ట్ బికాస్ ఆఫ్ ఫ్లూయెన్సీ చూస్తారు. అదే B1, B2 వరకు మీకు వస్తే జాబ్స్ రావడం కూడా చాలా ఈజీ అవుతుంది అన్నమాట. ఎందుకంటే అక్కడ బేసిక్ థింగ్ కమ్యూనికేషన్ అన్నమాట. సో బేసిక్ థింగ్ కమ్యూనికేషన్, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్లో అవుట్ ఆఫ్ ఒక 10 మంది ఉన్నారంటే ఆ 10 మందిలో అట్లీస్ట్ కనీసం 5-6 జర్మన్స్ ఉంటుంది. సో వాళ్ళతో మీరు మాట్లాడాల్సి వస్తుంది, వాళ్ళతో టీం వర్క్ ఉంటుంది. టీం వర్క్ మీకు కంఫర్ట్ ఎప్పుడు అవుతుంది, మీరు మీ టీం అంతా ఒక లాంగ్వేజ్ లో మాట్లాడడం మూలంగా మీకు టీం ఎఫర్ట్, టీం వర్క్, ఒక యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. సో కాబట్టి వాళ్ళకు ఆఫీసులలో మ్యాక్సిమం జర్మనీలో మీకు జర్మన్ లాంగ్వేజ్ ఖచ్చితంగా B2 లేదా C1 లెవెల్ ఖచ్చితంగా అడుగుతారు. సో ఇక్కడ మీకు B2 అంటే ఇంటర్మీడియట్ నుంచి అడ్వాన్స్ లెవెల్. ఈ లెవెల్లో ఉంటేనే మీకు కనీసం మీ మినిమం 2 to 3 years ఎక్స్పీరియన్స్ లేదా 4 to 5 ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మీకు B2 లేదా C1 ఖచ్చితంగా కావాలి. ఓకే, సో ఇప్పుడు ఓకే, జర్మనీలోనే మనకు జాబ్స్ వస్తాయా, ఇండియాలో రావా అని మీరు అడగచ్చు. ఇండియాలో ఖచ్చితంగా వస్తాయి. మీకు చాలా కంపెనీస్, జర్మన్ కంపెనీస్ ఉన్నాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ రోబోట్ బోష్ అని ఇంకా చాలా కంపెనీస్. సో మార్గన్ చేస్, ఇంకా మర్సిడీస్ బెంజ్, సో ఇంకా చాలా ఫోక్స్ వ్యాగన్, ఈ చాలా కంపెనీస్, జర్మన్ కంపెనీస్లో మీకు జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అండ్ ద సేమ్ థింగ్ ఏంటంటే, ఇవి కాకుండా ఇంకేం జాబ్ మీరు చేయొచ్చు అంటే టీచింగ్ లేదా ఇంటర్ప్రిటర్ లేదా ట్రాన్స్లేటర్స్, ఇలాంటివి మీకు జాబ్స్ రావడం ఖచ్చితంగా ఉంటుంది. మంచి ప్యాకేజెస్ వీటికి దొరుకుతాయి ఇండియాలో. సో ఇక్కడ బేసిక్ ఓకే, అక్కడ చదవడం, వర్క్ చేయడం, లేదా దానికి తగ్గ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే దానికి తగ్గట్టుగా మనం ఇండియాలో కూడా జర్మన్ రిలేటెడ్ కంపెనీస్లో కానీ వర్క్ చేయొచ్చు, లేదా టీచ్ చేయొచ్చు, లేదా ఫ్రీలాన్సర్ గాను, ట్రాన్స్లేటర్ గాను చాలా అవకాశాలు మీకు ఉన్నాయి. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా ఏమి మనము వీటిలో తెలుసుకోవాలి అంటే, మనకు ట్రావెలింగ్ చాలా మందికి యూరోప్ వెళ్ళాలి, జర్మనీ వెళ్ళాలి, అక్కడ తిరిగి చూడాలి. ఇంకెన్ని ఏ కంట్రీస్లో జర్మనీ కాకుండా, అపార్ట్ ఫ్రమ్ జర్మనీ కాకుండా ఆస్ట్రియా
అండ్ స్విస్. ఈ దేశంలో జర్మనీ, ఆస్ట్రియా, స్విస్ ఈ కంట్రీస్ లో కూడా మీకు జర్మన్ లాంగ్వేజ్ వాడకం చాలా ఎక్కువ ఉంటుంది. తెలిస్తే జాబ్స్ మీకు జర్మనీనే కాదు, ఆస్ట్రియాలో కూడా జాబ్స్ పొందొచ్చు, స్విట్జర్లాండ్ లో కూడా మీకు జాబ్స్ అయితే పొందొచ్చు. ఓకే, సో ఇప్పుడు బేసిక్స్ ఏం నేర్చుకుంటే ఏ ప్యాకేజెస్ ఎంత అనేది ఆ కంపెనీ బట్టి మీకు డిసైడ్ అవుతుంది, ఎక్స్పీరియన్స్ అవన్నీ. బట్ మీకు సర్టిఫికేషన్ అయితే మ్యాండేటరీ. గోవతి లాంటి ఇన్స్టిట్యూట్స్ అక్రాస్ గ్లోబల్ లెవెల్లో, అంటే ప్రపంచం వ్యాప్తంగా మీకు ఇన్స్టిట్యూట్స్ గోవతి ఉన్నాయి. ఇవి ఇచ్చే సర్టిఫికేట్సే మీకు వాలిడేషన్, గుర్తింపు. ఏ జాబ్ మీకు దొరకాలన్నా గోవతిలో గనక మీరు జర్మనీలో చేస్తే, ఈ ఇన్స్టిట్యూట్ జర్మనీలో ఉంటే డెఫినెట్ ఖచ్చితంగా ఉంటుంది. సో జర్మనీలో చేస్తే ఫీజు చాలా ఎక్కువ యూరోస్ తో కంపేర్ చేస్తే, కానీ ఇండియాలో మిగతా కంట్రీస్ లో తక్కువ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు A1 లెవెల్ అంటే ఏమిటి? A1 లెవెల్లో మనం నేర్చుకుంటున్నాం? అన్నిటికన్నా ముఖ్యం ఏ లాంగ్వేజ్ మీరు తీసుకున్నా కానీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ గ్రామర్ అన్నమాట. జర్మన్ గ్రామర్ అన్నమాట. మీకు గ్రామర్ కనుక ఖచ్చితంగా వచ్చినట్టయితే మీకు ఆ లాంగ్వేజ్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రామర్ అంటే మీకేముంటాయి? నౌన్స్, ప్రొనౌన్స్, వర్బ్స్, అడ్వర్బ్స్, అడ్జెక్టివ్స్, ఇవన్నీ కలిసే మీకు ఒక సెంటెన్స్ ఫార్మేషన్ చేయడం అంటే. సో మీకు దాదాపు అన్ని యూజ్ చేయాల్సి వస్తుంది. కొన్ని వాటిలో కొన్ని యూజ్ చేస్తాం. మాక్సిమం మీకు గ్రామరు అవగాహన ఉండాలి. అవగాహన ఉంటేనే మీరు ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోగలరు. ఓకే, సో ఇప్పుడు జర్మన్ లాంగ్వేజ్ ని మనం డాయిష్ అని అంటాం అనమాట. జర్మన్ అంటే ఇంగ్లీష్ లో జర్మన్ లాంగ్వేజ్ ని మీరు జర్మన్ లాంగ్వేజ్ లో ఏమంటారు? డాయిష్ అనే అంటారు అన్నమాట. సో జర్మనీని డాయిష్ ల్యాండ్ అని అంటారు. సో డాయిష్ అంటే జర్మన్, ల్యాండ్ అంటే ఇక్కడ కంట్రీ, దేశం అని అంటారు. సో డాయిష్ ల్యాండ్ అంటే జర్మనీ, డాయిష్ అంటే జర్మన్ అనేది భాష, జర్మనీ అనేది దేశం. సో కాబట్టి జర్మనీ అంటే డాయిష్ ల్యాండ్. అదే ఇక్కడ జర్మన్ అంటే మనకు లాంగ్వేజ్ చెప్తారు. ఓకే, జర్మన్ లాంగ్వేజ్, వాటి యూజ్, ఇవన్నీ మనకు దొరుకుతుంది. మనం ఆల్రెడీ చూసాం ఇంటర్నెట్ లో కూడా. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఇంటర్నెట్ లో ఇంకా జరుగుతాయి. బట్ ఇక్కడ మనం వీఆర్ గోయింగ్ టు లెర్న్ జర్మన్ లాంగ్వేజ్. సో ఇక్కడ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం, మీకు ఇంగ్లీష్ కనుక వస్తే ఏ ఒక్క యూరోపియన్ లాంగ్వేజ్ మీరు నేర్చుకున్న బేసిక్ గ్రామర్ కాన్సెప్ట్ అనేది ఆల్మోస్ట్ దాదాపు ఒకేలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంగ్లీష్ వస్తే అది యూరోపియన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి, బ్రిటిష్ ఇంగ్లీష్. సో దాన్ని బేస్ అయ్యే మీకు గ్రామర్ స్టైల్ అన్ని మీకు జర్మన్ లో కానీ, ఫ్రెంచ్ లో కానీ, స్పానిష్ లో కానీ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది. బట్ ద థింగ్ ఈస్, జర్మన్కి వచ్చేసరికి మీకు కొంచెం కొన్ని ఎక్కువ డిఫరెన్సెస్ మీకు చూడొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రామర్ని గ్రామాటిక్ అంటారు అనమాట. రాయడం అన్ని ఇంగ్లీష్ లాగే ఉంటాయి. ఇక్కడ ఎలా రాశానో వాటిని అలాగే చదవాలి. అప్పుడే వీటిని ఫొనటిక్ అని అంటారు. సో ఎలా రాస్తే వాటిని చదవాలి. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇక్కడ గ్రామర్ కన్నా ముందు మనం ప్రొనౌన్సియేషన్ అనే ఒక విషయం ఉంటుంది. ప్రొనౌన్సియేషన్. సో వాట్ ఈస్ ప్రొనౌన్సియేషన్?
ప్రొనౌన్సియేషన్ అంటే ఏంటి, ఎలా వాటిని ఉచ్చరించాలి. సో ఒక్కొక్క భాషకు ఒక్కొక్క ప్రొనౌన్సియేషన్ అనేది ఉంటుంది. సో రాసేదేమో మనకు ఆల్ఫాబెట్స్ ఇంగ్లీష్ లాగే ఉంటుంది. ఇంగ్లీష్లో ఉండే లెటర్సే మనకి ఇక్కడ కూడా జర్మన్లో కూడా అలాగే రాస్తాం. ఇంగ్లీష్లో ఎలా రాస్తామో అలాగే రాయడం వరకు అయితే ఇంగ్లీష్ లాగే ఉంటుంది. కానీ మీరు మాట్లాడేసరికి ప్రొనౌన్సియేషన్ కాస్త మారిపోతుంది. సో ఎలా అంటే వాటికే ఫస్ట్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ హలో ఇక్కడ చూసినట్టు మీకు జనరల్గా ఇంగ్లీష్లో ఏం రాస్తాం, HELLO హెల్లో అనే రాస్తాం కదా. కానీ ఇక్కడ హలో హే కాదు, ఇంగ్లీష్ అయితే హెలో, ఇక్కడ హలో. సో ఇక్కడ రాయడం మీకు ఇంగ్లీషే, HUALLO అన్ని మనకి ఇంగ్లీషే, కాకపోతే ఇక్కడ ప్రొనౌన్సియేషన్ అయితే మనకు మారింది, హలో. సో గుటెన్ మార్గన్ అనే ఒక గుడ్ మార్నింగ్, నథింగ్ బట్ ఇక్కడ గుటెన్ మార్గన్ అంటే మార్నింగ్ అని, గుటెన్ అంటే గుడ్ అండ్ మార్నింగ్ ఏదో అలా అనుకోండి. సో ఎందుకు ఇది గుటెన్ అంటే గుడ్, మార్గన్ అంటే మార్నింగ్. అలాగే గుటెన్ టాగ్, గుటెన్ అంటే మళ్ళీ ఇక్కడ గుడ్, టాగ్ అంటే డే, గుడ్ డే. వేరేస్ ఇక్కడ గుటెన్ ఆబండ్, ABEND ఆబండ్ అంటే మళ్ళీ గుడ్, ఆబండ్ అంటే ఈవినింగ్. సో అలాగే గుఠే నాక్త్, ఇక్కడ గుటెన్ రాదు, గుఠే నాక్త్ అంటే ఎందుకు అది రాదు, ఇక్కడ వరకు ఎందుకు గుటెన్ వచ్చింది, అక్కడ ఎందుకు గుఠే రాదు అనేది మనం స్టార్టింగ్ గ్రామర్ డీప్కి వెళ్ళిన తర్వాత, ఇంకా డెప్త్కి వెళ్ళిన తర్వాత మనకు మీకే అర్థం అవుతుంది ఎందుకు అది గుటే నాక్త్ అని. గుటే నాక్త్ అంటే గుడ్ నైట్ అన్నమాట. సో ఇక్కడ మీరు మ్యాక్సిమం చూస్తే అన్ని ఇంగ్లీష్ లెటర్సే, GUTENMORGEN ఇవన్నీ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్సే. కాకపోతే ప్రొనౌన్స్ చేయడం ఎలా ఉంది, గుటెన్ మార్గన్. ఇంగ్లీష్లో అయితే గుడ్ మార్నింగ్ అంటాం, కానీ ఇక్కడ గుటెన్ మార్గన్. గుడ్ డే అన్నప్పుడు డేకి DAY డే, మనం TAG ఇవన్నీ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్సే, రాయడం సేమ్ టు సేమ్ ఇంగ్లీష్ లాగా, కాదు ప్రొనౌన్సియేషన్ DAY. సేమ్ థింగ్ గుటెన్ ఆబండ్, ఆఫ్టర్నూన్ కూడా ఉంది, గుటెన్ ఆఫ్టర్నూన్ ఉంది. సో గుటెన్ ఆఫ్టర్నూన్ అంటే ఏంటి, గుటెన్ MITTAG మిట్టాగ్. గుటెన్ అంటే గుడ్, నూన్ అంటే మిట్టాగ్ మిడ్ డే, మిట్ అంటే మిడ్, ట్యాగ్ అంటే డే, గుడ్ నూన్ కూడా చెప్పచ్చు, సో ఇవి బేసిక్గా మీకు ఇలాంటి సౌండ్స్ ఇలానే వస్తాయి మీకు జర్మన్ లాంగ్వేజ్లో. ప్రొనౌన్సియేషన్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఆల్ఫాబెట్స్ చెప్పుకున్నాం ఈరోజు మనం. ఆల్ఫాబెట్స్ స్టార్టింగ్ ఎలా, ఆల్ఫాబెట్స్లో మనకు A నుండి Z వరకు 26 ఆల్ఫాబెట్స్ ఇంగ్లీష్లో ఎలా అయితే ఉన్నాయో మనకు జర్మన్లో కూడా సేమ్ ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే అన్ని ఇంగ్లీషే మనకు. A to Z ఇంగ్లీష్లో ఎలా రాస్తామో సేమ్, వీ హ్యావ్ సేమ్ ఆల్ఫాబెట్స్ ABCDEFG. ఇవన్నీ మనం ఇంగ్లీష్లో ఎలా చెప్తాం, వేరే జర్మన్లో ఎలా చెప్పాలి. ప్రొనౌన్సియేషన్ నేను మీకు రైట్ హ్యాండ్ సైడ్లో రాస్తాను, బ్లాక్లో. బ్లూలో ఉండేది యాజ్ ఇట్ ఈస్ మనము ఇంగ్లీష్లో రాస్తాము, జర్మన్లో కూడా ఇవే వాడతాం.
ప్రొనౌన్సియేషన్ మీకు రైట్ హ్యాండ్ సైడ్ లో రాస్తాను. ఆ ఆ బే, ఓకే, సే సే కనబడుతుంది మీకు, అండ్ డే, ఏ, ఎఫ్, గే, హా, ఈ, ఈ, యాట్, 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 బియా అనమాట, యా యాట్, కా, ఎల్, ఎం, ఎన్, ఓ, పే, పే కాదు పే, హూ, ఎర్, ఎయిర్ కాదు ఎర్, ఎస్, టే, టే, ఊ, ఫౌ, 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 వే, వే, ఇక్స్, ఇక్స్, ఇప్సిలాన్, ఇప్సిలాన్, సెట్, సెట్ కనబడుతున్నాయి మీకు. సో ఇవన్నీ నేను ప్రొనౌన్సియేషన్ అయితే ఇక్కడ రాసా తెలుగులో, ఇది మనం జర్మన్ లో కూడా ఇవే మనం వాడతాం. సో ఆ, బే, చే, డే, ఏ, ఎఫ్, గే, హా, ఈ, యాట్, కా, ఎల్, ఎం, ఎన్, ఓ, పే, కు, ఎర్, ఎస్, టే, ఊ, ఫౌ, వే, ఇక్స్, ఎప్సిలాన్, సెట్. అర్థమైందా మీకు? సో ఎలా వాడతాం? సో జనరల్ గా అప్పుడే నేను ఇంతకు ముందు రబ్ చేస్తున్నా, ఇంతకు ముందు నేను మీకు వాడిన రాశాను కదా, దాని ముందు హాలో అనేది HALLO. హెచ్ అంటే ఏంటి? హ. ఏ అంటే అ. LLO, హాలో. సో ఇది కలిపి చదివితే హాలో, హలో కదా. సో ఇలాగే మనం ప్రొనౌన్స్ చేయాలి. మనకు ఆల్ఫాబెట్ కరెక్ట్ గా వచ్చిందంటేనే సగం మనకు ప్రొనౌన్సియేషన్ వచ్చినట్టు. మీకు ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా చెప్పారంటే మీకు జర్మన్ వచ్చినట్టు. ఇట్స్ వెరీ ఈజీ. సో ఫర్ ఎగ్జాంపుల్ జర్మన్ లో బిట్టే అని చెప్తారు, BITTE, బిట్టే. ఓకే, బిట్టే అంటే ఏంటి? ప్లీజ్ అనే అర్థం వస్తుంది. బిట్టే, BITTE. సో బి అంటే బే, ఐకి ఈ, టీకి బే, ఈ, టే, టే, ఏ. సో ఇప్పుడు కలిపి చదవండి, BETTE, బిట్టే. రైట్. సో మీకు అందుకే బేసిక్ ఆల్ఫాబెట్స్ కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేస్తే
వాటిని కలిపి చదివినప్పుడు మీకు ఆ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా వచ్చేస్తుంది. క్లియర్? సో ఇప్పుడు ఓకే, సో నా ఇప్పుడు ఇంకొన్ని పదాలు చూద్దాం. ఏయుటిఓ. ఏయుటిఓ. ఏ అంటే ఏంటి జర్మన్లో? ఆ. యు అంటే ఊ, ఊ కదా. టీ అంటే టే. ఓ అంటే ఓ. ఆ ఊ తే ఓ. ఆవుతో. కరెక్ట్. సో ఆ ప్లస్ ఊ ప్లస్ టే ప్లస్ ఓ. ఆవుతో. సో మీకు ఆవుచో. సో ఆవుచో. అలాగే మీరు చెప్పాలి. ఆటో అని చెప్పకూడదు. ఆటో వచ్చి ఇంగ్లీష్లో చెప్తాం. అదే జర్మన్కి వచ్చేసరికి ఆవుచో. ఆవుచో అంటే జర్మన్లో కార్ అని అర్థం. ఏంటి ఆవుటో అంటే ఏంటి? కార్ అని అర్థం. సో ఇంకొన్ని చూద్దాం. బియుసిహెచ్. బియుసిహెచ్. బి ఏంటి జర్మన్లో? బే. యు అంటే ఊ. బే అంటే ఊ. సి ఏంటి? సే. సే. హెచ్ ఏంటి? హ కదా. ఇక్కడ బ్యూ అలా బ్యూ. ఇక్కడ మనకు ఈ సిహెచ్ అనేది మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ఇక్కడ స్పెల్లింగ్ అంటే ఇక్కడ ప్రొనౌన్సియేషన్ వేరేగా మారుతుంది. దీనికి మనం నేర్చుకోబోయేది నెక్స్ట్ టాపిక్ లో సిహెచ్ ఓవెల్ కి ముందర ఉంటే సో కొన్ని మీరు బైహెడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ సిహెచ్ పదం, సిహెచ్ అనేది దానికి ముందర ఓవల్ అయితే ఏదైతే అంటే ఓవల్స్ అంటే ఏంటి? ఏఈఐఓయు కదా. సో ఈ ఓవల్స్ తర్వాత మీకు సిహెచ్ వచ్చినట్టయితే ఎలా పలకాలి? ఇప్పటి వరకు ఓకే, ఇక్కడ ఏం ఓవల్ రాలే, ఆటోలు రాలేదు, దాంట్లో హలోలు రాలేదు, దేంట్లోనూ ఓవల్లు రాలే, సిహెచ్ రాలే అక్కడ. కానీ ఇక్కడ మీకు సిహెచ్ అని ఉంది, దానికి ముందర మీకు ఓవల్ యు అయితే ఉంది. సో ఓవల్ యు అయితే ఉంది. సో సిహెచ్ ఒకవేళ ఏ తర్వాత సిహెచ్ వస్తే, ఈ తర్వాత సిహెచ్ వస్తే, ఐ తర్వాత సిహెచ్, లేదా ఓ తర్వాత సిహెచ్, యు తర్వాత సిహెచ్. ఓకే, సిహెచ్ కనుక ఈ ఓవల్స్ తో వస్తే ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఓకే, ఇప్పటి వరకు మీకు అర్థం కాకపోతే, ఏదైనా అర్థం కాకపోతే మీరు కమెంట్స్ లో పెట్టండి. ఓకే, దాన్ని నెక్స్ట్ క్లాస్ లో క్లారిఫై చేస్తాం. ఓకే, సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా నచ్చినట్టయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.